హాయ్, వెల్కమ్ టు కథ అండ్ కరెంట్ ఛానల్. ఈరోజు మనం చాలా హార్ట్ బ్రేకింగ్ టాపిక్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. జూన్ 12, 2025 గురువారం రోజు జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 అహ్మదాబాద్ క్రాష్ గురించి. మొదటి 45 సెకండ్లలోనే ప్లేన్ నేల తాకి కుప్పకూలింది. అసలు ఏం జరిగింది? ఫ్లైట్ నెంబర్ AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. రూట్ వచ్చేసి అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్విక్ వరకు. మధ్యాహ్నం 1:38 PM IST కి టేక్ ఆఫ్ అయిన ఈ ఫ్లైట్ లో మొత్తం 242 మంది ఉన్నారు. అందులో 230 మంది ప్రయాణికులు కాగా 12 మంది ఫ్లైట్ సిబ్బంది ఉన్నారు. టేక్ ఆఫ్ అయ్యి సరిగ్గా 30 నుంచి 40 సెకండ్లు గడవక ముందే విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్ పై పడి భారీ పేలుడు జరిగింది. 241 ఆన్ బోర్డ్, 230 ప్యాసింజర్స్ ప్లస్ 11 క్రూ ఉండగా గ్రౌండ్ మీద ఒక హాస్టల్ బిల్డింగ్ కి తగిలి క్రాష్ అయిన తర్వాత అప్రాక్సిమేట్ గా 29 స్టూడెంట్స్, అంటే టోటల్ డెత్ టోల్ 270కి పైనే ఉంది. ఒకే ఒక అతను మాత్రం ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ దగ్గర కూర్చున్న విశ్వస్ కుమార్ రమేష్, ఇతను మాత్రమే ప్రాణాలతో బయటకు వచ్చాడు. హీ ఈస్ ద లోన్ సర్వైవర్. అసలు ఘటన ఎలా జరిగిందంటే, విమానం రన్వే మొత్తం దాటినా సరైన లిఫ్ట్ రాలేదు. తక్కువ స్పీడ్ తో దాదాపు 400 to 450 ఫీట్ ఎత్తు వరకు వెళ్ళింది. అక్కడే ఇంజన్ కి అకస్మాత్తుగా పవర్ డ్రాప్ అయినట్టుగా ఫ్లైట్ డేటా చెప్తుంది. కంట్రోల్ పోయేసరికి ఎయిర్పోర్ట్ ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఉన్న ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కుప్పకూలి పడింది. తగిలిన వెంటనే పెద్ద బ్లాస్ట్, మంటలు ఎగిశాయి. దగ్గరలో ఉన్న వాళ్ళు ఒక చాలా పెద్ద శబ్దము, వెంటనే లైట్స్ ఆఫ్ అయ్యాయి, తర్వాత అంతా బ్లాక్ స్మోక్ మాత్రమే కనిపించింది అని అంటున్నారు. అయితే మొదటి రెస్క్యూ సీన్స్ విషయానికి వస్తే, NRDF ఫైర్ అండ్ ఎమర్జెన్సీ టీమ్స్ ఒక 10 to 15 minutes లో స్పాట్ కి వచ్చేసాయి. స్నిఫర్ డాగ్స్ ని యూజ్ చేసి బాడీస్ తీయడానికి 3 nights వర్క్ చేశారు. బస్తీ వాళ్ళు కూడా బకెట్ చైన్ గా నీళ్లు పోశారు. బకెట్ చైన్ అంటే ఏంటి అంటే, లైన్ లో నిలబడి బకెట్లు చేతికి పట్టించి త్వరగా నీళ్లు పంపే విధానం. అలా మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. దీనికి ప్రభుత్వము మరియు ఎయిర్లైన్స్ స్పందన ఏంటి అంటే, నష్టపోయిన కుటుంబాలకు సెంట్రల్ గవర్నమెంట్ 10 లక్షలు ఎక్స్గ్రేషియా, టాటా గ్రూప్ 1 కోటి రిలీఫ్ ఫండ్ ని అనౌన్స్ చేసింది. DGCA, AAIB ఇండియా కలిసి US, NTSB, UK సపోర్ట్ తీసుకొని ఎంక్వైరీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్స్ లో తేలింది ఏంటి అంటే, పైలట్ మేడే నో థ్రస్ట్ అని చెప్పాడంట. పైలట్ రేడియోలో మేడే థ్రస్ట్ నాట్ అచీవ్డ్ అని అన్నప్పుడు అది ఎమర్జెన్సీ కాల్. థ్రస్ట్ అనేది ఇంజన్స్ ఇస్తున్న ఫార్వర్డ్ పవర్. అది రాకపోతే వేగం పెరగదు, లిఫ్ట్ కనిపించదు. కాక్పిట్ డేటా కోసం చూస్తే బ్లాక్ బాక్స్ ఒక రూఫ్ టాప్ లో దొరికింది. అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? బ్లాక్ బాక్స్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నటువంటి 2 రికార్డర్స్, ఒకటి CVR మరియు FDR. CVR అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్, పైలట్ల మాటలు, అలార్మ్ సౌండ్స్ స్టోర్ చేస్తుంది. FDR ఫ్లైట్ డేటా రికార్డర్, ఇంజిన్ RPM, స్పీడ్, ఫ్లాప్ కోణం లాంటి 80+ సెన్సార్ విలువలు ప్రతి సెకండ్